కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఏలూరు కాలువలో దూసుకెళ్లిన కారును బయటకు తీశారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తి రాజేష్ గల్లంతైనట్లు తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతని ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. కారు దూసుకెళ్లిన ఘటన అయితే ప్రస్తుతం గన్నవరం దగ్గర ఉన్నటువంటి కేసరపల్లిలో జరిగింది. ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రదేశం దగ్గర మనం ఉన్నాం. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో మహీంద్రా సంస్థకు సంబంధించిన ఈ టాక్సీ AP39UE 7843 ఈ వాహనం ఏదైతే కేసరపల్లి అంటే గన్నవరం వెళ్లే దారిలో ఉన్నటువంటి కేసరపల్లి మలుపు తిరిగి ఏదైతే మనం రోడ్డు చూస్తున్నామో ఆ రోడ్డు మీదుగా తిరిగి పెనమలూరు వెళ్ళటానికి రోడ్డు కూడా ఉంది. ఈ మార్గానికి సంబంధించి డౌన్ దిగి వస్తున్నట్టుగా వంతెన దాటి ఏలూరు కాలువ మీద ఉన్నటువంటి వంతెన దాటి కిందకి దిగి వస్తున్న సమయంలోనే ఈ మలుపు వద్ద ఏలూరు కాలువలోకి ఈ కారు దూసుకెళ్ళినట్టుగా అయితే పోలీసులకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉదయమే పోలీసులు వచ్చి వాహనాన్ని బయటికి కూడా తీశారు. వాహనాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే వెనకున్నటువంటి బ్యాక్ టైర్ కూడా పంచర్ అయినట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. మిగతా 3 టైర్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ రైట్ సైడ్ డ్రైవర్ సీట్ వెనకాల ఉన్నటువంటి సీట్ కింద ఉండే ఈ వెనక టైర్ అయితే పగిలినట్టుగా అయితే మనకి పంచర్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే రాత్రి సమయంలో దిగువకి వంతెన దిగి వస్తున్న సమయంలో ఈ టైరు పంచర్ అవటం వల్ల ఏమన్నా అకస్మాత్తుగా కాలువలోకి దూసుకెళ్లిందా, లేకపోతే ప్రమాదవశాత్తు మితిమీరిన వేగం వల్ల కాలువలోకి దూసుకెళ్లిందా అనే అంశానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు వాహనాన్ని బయటికి తీసే టయానికి కూడా పూర్తిగా డోర్స్ అన్ని కూడా లాక్ చేసి ఉన్నప్పటికీ కూడా ఏదైతే అద్దాలు అయితే తీసున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కారులో ప్రయాణించినటువంటి ఆ వాహనానికి సంబంధించిన డ్రైవరు అదేవిధంగా యజమాని కూడా గుడిసే రాజేష్గా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆయన ఈ వాహనాన్ని కిరాయికి ఆయనే నడుపుతాడు సొంతంగా అనేది కూడా ఇప్పటికే పోలీసు విచారణలో గుర్తించిన నేపథ్యంలో నిన్న కిరాయికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులకి వాహనానికి సంబంధించి కూడా సమాచారం కూడా అందిన నేపథ్యంలో అతనైతే వాహనం గల్లంతైన దగ్గర నుంచి కూడా అతని రాజేష్ ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. దీంతో ఏదైతే ఏలూరు కాలువకి సంబంధించి ఆ కాలువలో నీటి వరవడు కూడా చాలా ఫ్లో కూడా స్పీడ్గా ఉన్న నేపథ్యంలో ప్రమాదం జరిగిన తర్వాత రాజేష్ ఏమన్నా ఈ నదిలో కొట్టుకుపోయాడా, ఈ కాలువలో ఏమన్నా గల్లంతయ్యాడా అనే అంశానికి సంబంధించిన కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజేష్కి సంబంధించిన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ నేపథ్యంలో అతని మొబైల్ని ట్రాక్ చేయడానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేశారు. రాజేష్ కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. నిన్న ఎక్కడ కిరాయికి వెళ్ళాడు, ఏ ప్రాంతానికి, ఎవరితో వెళ్ళారు అనే అంశానికి సంబంధించి వివరాలు తీసుకోవటం పాటుగా అతని మొబైల్ని ట్రాక్ చేయడం ద్వారా ఎన్ని గంటలకు సమయం జరిగింది, చివరిగా ఎవరితో మాట్లాడారు, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇక గల్లంతైన రాజేష్ ఎవరైతే ఉన్నాడో ఈ వాహనానికి సంబంధించిన యజమాని కానీ ఆ వాహనాన్ని నడిపిన వ్యక్తిగా ఉన్నటువంటి రాజేష్ ఆచూకీ కోసం ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా ప్రస్తుతం ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టడానికైతే మన ఏలూరు కాలువ దగ్గరకైతే ప్రస్తుతం చేరుకోవడం కూడా జరిగింది. కొద్దిసేపట్లో ఈ గాలింపు చర్యలు కూడా ప్రారంభించి అసలు కారులో ప్రమాదం జరిగిన తర్వాత గల్లంతయ్యాడా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం మీద అయితే ప్రస్తుతం గన్నవరం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ NTV గన్నవరం నుంచి.